అంబానీని చూశాక చాలా మంది అనుకుంటారు, అయ్యా ఇతనికి డబ్బు ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, లక్ ఉంది, అందుకే బిలియనర్ అయ్యాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పబోయే విషయం వినండి. అంబానీ బిలియనర్ గా అయ్యింది లక్ వల్ల, సపోర్ట్ వల్ల కాదు. అతను తీసుకున్న ఒక బోల్డ్ డెసిషన్ అతన్ని ఈ రోజు మన ముందు బిలియనర్ గా మార్చింది. ఒక ధైర్యంతో తీసుకున్న స్టెప్ అది తీసుకోపోతే అంబానీ అనే పేరు ఈ రోజు మన ముందు ఉండేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అంబానీ లైఫ్ లో జరిగిన ఒక టర్నింగ్ పాయింట్. ఒక చిన్న డెసిషన్ తీసుకోవడం వల్ల తన లైఫ్ లో జరిగిన అతిపెద్ద మార్పు. ఈ వీడియో ఎండ్ వరకు వినండి. ఇందులో ఉండే ట్విస్ట్ మీ లైఫ్ ను కూడా ఇన్స్పైర్ చేయగలదు. బై ద వే, దిస్ ఇస్ సంజయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ధీరుభాయ్ అంబానీ సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి. ఆయన గల్ఫ్ దేశంలో ఒక పెట్రోల్ బంక్ లో చిన్న ఉద్యోగం చేసేవారు. ఆ కాలంలో ఇండియాలో బిజినెస్ అంటే బ్రిటిష్ ప్రభావం, పెద్ద కుటుంబాల ఆధిపత్యం. ధీరుభాయ్కి చాలా అడ్డంకులు వచ్చేవి, కానీ ఆయన ఆలోచన ఈ అడ్డంకుల్ని దాటి ఇండియాని కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని. అంబానీ కుటుంబం దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు. రుణాలు, రిస్కులు, నిద్రలేని రాత్రులు అన్నీ ఎదురయ్యేవి. ఒక దశలో ధీరుభాయ్ కూడా ఒక చిన్న వ్యాపారవేత్త. ఇప్పుడు మనం చూస్తున్న అంబానీ సామ్రాజ్యం అది ఒక్క రోజులో రాలేదు. ఒక చిన్న ఉద్యోగం నుంచి ఒక పెద్ద కళతో మొదలై కష్టంతో, ధైర్యంతో విజయం సాధించిన కథ ఇది. అప్పట్లో ధీరుభాయ్ అంబానీ ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ కాలంలో ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా విదేశాల మీదే ఆధారపడేవాళ్ళు. రా మెటీరియల్స్, రెడీమేడ్ ప్రొడక్ట్స్ అన్ని బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. దాని వల్ల ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. అప్పుడు ధీరుభాయ్ మెదడులో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన దేశంలో తయారీ ఎందుకు చేయకూడదని, మనమే సప్లై చైన్, ప్రొడక్షన్ మొత్తం వ్యవస్థను ఎందుకు తయారు చేయకూడదని. ఇదే ఆ ఒక్క డెసిషన్ ఈ రోజు ఆయన్ని బిలియనర్ చేసింది. ధీరుభాయ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనే కొత్త విధానాన్ని ఇండియాలో తీసుకొచ్చారు. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ. మీరు బట్టల వ్యాపారం చేస్తున్నారు అనుకోండి. నార్మల్ బిజినెస్ పర్సన్ బట్టలు కొనుగోలు చేసి అమ్ముతారు. అంబానీ స్టైల్. మొదట బట్టలు అమ్ముతారు, తర్వాత బట్టలు తయారు చేసి ఫ్యాక్టరీ పెడతారు, తర్వాత బట్టలకి కావాల్సిన రా మెటీరియల్స్, పాలిస్టర్, పెట్రోకెమికల్స్ తయారు చేస్తారు, చివరికి ఆయిల్ రిఫైనింగ్ కూడా చేస్తారు. ఇలా ఒక్కొక్క దశలో మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోకి వచ్చింది. దీని రిజల్ట్స్ ఖర్చు తక్కువ, క్వాలిటీ మీద పూర్తి కంట్రోల్ వచ్చింది. ఇండియాలో లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అంబానీ లాభాలు ఆకాశాన్ని తాకాయి. ఇది కేవలం ధనవంతుల కథ కాదు. ఒక చిన్న ఆలోచన, ఒక పెద్ద నిర్ణయం దేశాన్ని మార్చిన ప్రయాణం. ఇమాజిన్ చేసుకోండి, అప్పుడు ఇండియాలో టెక్స్టైల్ మార్కెట్ లో థౌజండ్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రాఫిట్ కోసం నార్మల్ రూట్ ని ఫాలో చేస్తున్నారు. కానీ ధీరుభాయ్ అంబానీ మాత్రం ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. నేను అందరిలా కాదు, నేను ఇండస్ట్రీని మార్చేస్తానని అనుకున్నారు. వాళ్ళని చూసి చాలా మంది నవ్వారు కూడా. అంబానీ వేస్ట్ చేస్తున్నాడు, పెట్రోకెమికల్స్ లో ఇన్వెస్ట్ చేసి దెబ్బతిన్నాడని, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాసిబుల్ అని, లైసెన్స్ సిస్టమ్ తో అంబానీ పడిపోతాడని. బట్ ధీరుభాయ్ లో ఒక క్వాలిటీ ఉంది. అతని విజన్ ని బిలీవ్ చేయడం, ఒక డ్రీమ్ ని రియల్ గా చూడడం. అంబానీకి తెలుసు రిస్క్ లేదంటే రివార్డ్ లేదని. అండ్ వాళ్ళు రిస్క్ డెసిషన్ తీసుకోవడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీ జన్మించింది. అప్పటికి స్మాల్ ట్రేడర్ గా ఉన్న అంబానీ ఓవర్ నైట్ ఇండస్ట్రియలిస్ట్ గా మారిపోయారు. ఇండియాలో ఫస్ట్ టైం ఒక కంపెనీ రా మెటీరియల్ నుండి ఫైనల్ ప్రోడక్ట్ వరకు టోటల్ కంట్రోల్ తీసుకున్న కంపెనీ అంబానీస్ రిలయన్స్. ఇది అంబానీని బిలియనర్స్ లిస్ట్ లోకి ఎలా తీసుకువెళ్ళింది? కాస్ట్ తగ్గడం వల్ల కాంపిటీషన్ ని డిఫీట్ చేశారు. ప్రొడక్షన్ సేల్ ఎక్కువ చేయడం వల్ల మార్కెట్ ని డామినేట్ చేశారు. షేర్ మార్కెట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రడ్యూస్ చేసి లాక్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా అంబానీ సక్సెస్ స్టోరీలో షేర్ హోల్డర్స్ అయ్యారు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోపోతే రిలయన్స్ అనే పెద్ద కంపెనీ ఇప్పుడు ఉండేదా? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇప్పుడు బిలియనర్స్ అయ్యే వాళ్ళ. ముఖేష్ అంబానీ ఇప్పుడు జియోతో ఇండియాలో డిజిటల్ రివల్యూషన్ తీసుకొచ్చారు. రిలయన్స్ టవర్స్, మాల్స్, పెట్రోల్ బంక్స్, జియో ఫైబర్, జియో సినిమా ఏమీ ఉండకపోవచ్చు. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ వన్ డెసిషన్. ఇండియాలో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనే రిస్క్. మీ లైఫ్ లో కూడా ఒక డెసిషన్ ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటారా లేదా సేఫ్ రూట్ ఫాలో అవుతారా? అంబానీ కూడా సేఫ్ గా స్మాల్ ట్రేడింగ్ కంటిన్యూ చేయొచ్చు. నార్మల్ గా మనలానే ఒక నార్మల్ లైఫ్ గడపొచ్చు. కానీ వాళ్ళ ఒక్క బోల్డ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ సర్నేమ్ అంబానీ అనే వర్డ్ ఇండియాలో రిచెస్ట్, గ్లోబల్ లో పవర్ఫుల్ సర్నేమ్ అయింది. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది
అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఇప్పుడు తీసుకునే ఒక్క డెసిషన్ మీ లైఫ్ ని టోటల్ మార్చేస్తుంది. అంబానీ స్టోరీలో మనం చూసిన లెసన్ ఏంటంటే, డోంట్ జస్ట్ డూ వాట్ ఎవ్రీవన్ ఎల్స్ డూయింగ్, థింక్ బిగ్గర్, థింక్ డీపర్ అండ్ ఓన్ ద ప్రాసెస్. అంబానీని బిలియనర్ గా చేసిన ఒక్క డెసిషన్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అది ఒక ఆర్డినరీ ట్రేడర్ నుంచి ఎక్స్ట్రాడినరీ లెజెండ్ గా మార్చింది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీలో ఎవరైనా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ ఆర్ కెరీర్ లో ఒక రిస్క్ తీసుకోవాలనే సిచ్యువేషన్ వచ్చిందా? ఒక డెసిషన్, ఒక స్టెప్, ఒక ఛాన్స్, అది మీ తలరాతని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గొప్పతనం రావాలంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే గొప్పవాడు అవుతాడు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా బిలియనర్ స్టోరీస్ చెప్తాను, వాళ్ళని బిలియనర్ గా చేసిన ఒక్క మైండ్ఫుల్ ట్రిక్ గురించి. అది విన్నాక మీ అవుట్లుక్ లైఫ్ మీద టోటల్ గా మారిపోతుంది. సో సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బికాస్ మీ ఫ్యూచర్ లో బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి రిక్వైర్డ్ అయ్యే స్పార్క్ ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.